Good morning. I'm Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 143లో ఎన్వైరన్మెంట్ సోషియాలజీలో యూనిట్ నెంబర్ 9 పొలిటికల్ ఎకాలజీ గురించి తెలుసుకుందాం. అసలు పొలిటికల్ ఎకాలజీ అని మన తెలుగులో రాజకీయ జీవావరణ శాస్త్రం అని చెప్తూ ఉంటాం. ఈ రాజకీయ జీవావరణ శాస్త్రము సాంఘిక పరిశోధన, పర్యావరణ వనరులపై నియంత్రణ, సమాజంలో ఏ విధంగా ఉన్నదనేది మనకు తెలియపరుస్తుంది. ఈ రాజకీయ జీవావరణ శాస్త్రము సాంఘిక పరిశోధన, అంటే సాంఘిక పరిశోధనలో ఈ రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి తెలియపరుస్తుంది. దానితో పాటు పర్యావరణ వనరులపై నియంత్రణ ఏ విధంగా ఉన్నదనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ రాజకీయ జీవన శాస్త్రంలో మనకి అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ పర్యావరణ ఆందోళనలు ఏ విధంగా జరిగినాయి అంటే పూర్వకాలం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు, తర్వాత వనరుల ఉత్పత్తి అండ్ వినియోగం ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుంటాము. పర్యావరణ భంగము అంటే ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ, సమాజంలో ఉన్న సభ్యులు కానీ ఎటువంటి భంగాన్ని కలిగిస్తున్నారు, ఎటువంటి క్షీణత ఏర్పడుతుంది పర్యావరణానికి అని కూడా తెలుసుకుంటాము. తర్వాత రాజకీయ విధానాలు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటాము. పెరుగుతున్న జనాభా వల్ల పర్యావరణ జీవావరణ శాస్త్రానికి ఎటువంటి విఘాతాలు కలుగుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకుంటాము. తర్వాత ఈ విషయాల్లో సహజ వనరులపై ఈ రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క ఒత్తిడి ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం తెలుసుకుంటాము. ఇది ఒక చక్కని ఇంట్రెస్టింగ్ టాపిక్, రాజకీయ జీవావరణ శాస్త్రము. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏంటి పొలిటికల్ ఎకాలజీ అనేది అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ పొలిటికల్ ఎకాలజీ అండ్ మరియు తెలుగులో మనం రాజకీయ జీవావరణ శాస్త్రం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ గత కొన్ని శతాబ్దాలుగా సామాజిక శాస్త్రము, మానవ శాస్త్రము, రాజకీయ శాస్త్రము, జీవశాస్త్రము, భూగోళ శాస్త్రము మరియు చరిత్ర వంటి వివిధ విభాగాలు పర్యావరణము మరియు మానవ పరస్పర చర్యలు లోతైన అవగాహన పొందడానికి రాజకీయ పర్యావరణ విధానాన్ని స్వీకరించాయని చెప్పుకోవచ్చు. అంటే గత కొన్ని శతాబ్దాలుగా సామాజిక శాస్త్రము, మానవ శాస్త్రము, రాజకీయ శాస్త్రము, జీవశాస్త్రము, భూగోళము మరియు చరిత్ర వంటి వివిధ విభాగాలు పర్యావరణము మరియు మానవ పరస్పర చర్యలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవడానికి రాజకీయ పర్యావరణ శాస్త్రాన్ని స్వీకరించాలని మనం ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. పొలిటికల్ ఎకాలజీ అనేది సాంఘిక పరిశోధన యొక్క విశిష్టమైన డొమైన్గా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఇది పర్యావరణము వనరులపై సాప్యత మరియు నియంత్రణ యొక్క విభిన్న మార్గాల యొక్క క్లిష్టమైన విశ్లేషణ ద్వారా పర్యావరణము మరియు సామాజిక సంస్థాగత జీవితాల మధ్య సంక్లిష్ట సంబంధాలను అర్థం చేసుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఒక లక్ష్య సాధన కోసము ఏర్పరచబడ్డ ఒక రాజకీయ జీవావరణ శాస్త్రంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. పర్యావరణ సమస్యలు ఉద్భవమైన అనుభవజ్ఞులు ఈ సమస్యలపై, దాని సమృద్ధి మరియు కొరతపై సంఘర్షణలు సృష్టించిన వివిధ పర్యావరణ ఉద్యమాల నేపథ్యంలో ఇది ఉద్భవించిందనేది మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నదన్నమాట. రాజకీయ జీవావరణ శాస్త్రము ప్రకృతి, సమాజము, సంబంధాలపై రాజకీయ పోటీలను అర్థం చేసుకోవటానికి లక్ష్యంగా పెట్టుకున్నదనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ రాజకీయ జీవావరణ శాస్త్రము ఇక్కడ దీని యొక్క సంగ్రహమైన పద్ధతులు కొన్ని ఆందోళనను మరియు కొన్ని అంచనాలను మనకు అనేక రకాల రూపాల్లో వివరిస్తూ ఉంటాయనేది చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధానాల వల్ల దేశంలో విభాగాలు ఎలా ప్రభావితమయ్యాయో మనం తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ సామ్రాజ్యపయోగాలు, సామ్రాజ్యపరంగా ఈ యొక్క పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటాము. ఎలా ఉపయోగపడతాయో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. బ్రిటిష్ ఇండియాలో అటవిక చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, దానివల్ల ఈ పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రకృతి ఆధిపత్యం చేయడానికి ప్రయత్నించిన మానవ కార్యకలాపాల శ్రేణి నాయకత్వము ఏ విధంగా పనిచేసింది అనేది కూడా ఈ జీవావరణ రాజకీయ శాస్త్రం వల్ల మనం అనేక రకాల విషయాలు మనం కూలంకషంగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట.
పర్యావరణ ఆరోగ్యము మరియు స్థిరమైన జీవనోపాధి యొక్క చిక్కులు, పర్యావరణ పరిశోధన, ప్రాంతీయ పర్యావరణ క్షీణతలో కారణాలను, పరిరక్షణ ప్రయత్నాల నుంచి ఎవరు ప్రయోజనం పొందగతారు మరియు ఎవరు నష్టపోతున్నారనే దృక్పథాన్ని కూడా మనము ఈ యొక్క పద్ధతిలో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. పర్యావరణం సంబంధించిన సామాజిక అసమానతలను మరియు దాని యొక్క ప్రాధాన్యత పరిష్కరించడానికి ఎలాంటి సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ ఉద్యమాలు మరియు ఆందోళనలు ఉద్భవించాయనే దృక్పథాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ పర్యావరణ సమస్యలు అంటే ఇక్కడ మళ్ళీ ఏర్పడుతున్న సమస్యలు ఏ విధంగా దీని నుంచి మనం అధిగమించాలో కూడా ఈ యొక్క పర్యావరణ జీవావరణ శాస్త్రం ద్వారా మనము అనేక రకాల పద్ధతులు తెలుసుకుంటూ ఉంటాం. రాజకీయ పర్యావరణ శాస్త్రం అంటే ఏంటి, దాని విధానం ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం సమాజంలోని వ్యక్తుల మీద, పరస్పర చర్యల మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మనము ప్రకృతి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనము దాన్ని సహజంగా ఊహించుకుంటూ ఉంటాం, సహజమైన పద్ధతులుగా ఊహించుకుంటూ ఉంటాం అన్నమాట. పర్వతాలు మరియు సముద్రాలు ప్రముఖంగా చిత్రీకరించబడిన లేదా క్యాలెండర్ చిత్రాలు మరియు పోస్టర్లు, మళ్ళీ ఇక్కడ ఈ విధమైన పద్ధతులు ఏది ఏమైనప్పటికీ ఇది చాలా అరుదుగా జరుగుతున్నది అనేది మనకు తెలుసుకుంటున్న విషయం అన్నమాట. ఎందుకంటే ఏదైనా మారుమూల పర్వత లేదా తీర ప్రాంతాలు సందర్శించినప్పుడు కూడా మనము ఈ మానవ ప్రకృతి ఎలా పొందుపరిచారనే దృక్పథాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఈ సమగ్ర అంశము మానవులు మరియు వారు నివసించే సహజ పర్యావరణ మధ్య పరస్పర చర్యల శ్రేణి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనేది గ్రహించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇది మానవ జీవితంలోని అన్ని కోణాలను రూపొందించింది. ఎవరైనా నగరాల్లో లేదా పర్వతాల దిగువన నివసించిన అన్ని భూమధ్య సమాజాలు చివరికి ప్రకృతి మరియు దాని వనరులతో పరస్పర చర్య చేస్తూ ఉంటాయనేది మనం గ్రహించగలుగుతూ ఉంటాం అన్నమాట. వారి జీవితాలను నిర్మించుకుంటూ ఉంటారు. రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క ఒక విధానం యొక్క ఆందోళన ఏమిటంటే ఈ పరస్పర చర్య రాజకీయాలకు అతీతంగా కూడా లేదా ఉన్నదా అనేది ప్రశ్న మనము అడగటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పర్యావరణ సమస్యలు, వస్తున్న సమస్యల మీద అనేక రకాల భూమికలని ఇది మనకి ఈ యొక్క జీవావరణ శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. రాజకీయ జీవావరణ శాస్త్రము సాధారణంగా నిర్వహించబడినది ఎలా అంటే పర్యావరణం యొక్క పదం యొక్క విస్తృత అర్థంలో రాజకీయాలను పరిశీలిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉంటాము. పర్యావరణ క్షీణత అనేది శాస్త్రీయ మరియు సాంకేతిక పరిష్కారాలకు అనువుగా ఉండే సాధారణ లక్ష్య సమస్యగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ జీవావరణ శాస్త్రము తిరస్కరిస్తుంది అనే దృక్పథాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే చాలా మంది వ్యక్తులు ఉన్నారు, లేదా మాకు కేవలము శుభ్రమైన మరియు మరింత సమర్థవంతమైన ఉత్పత్తి లేదా పారవేసే సాంకేతికత అవసరం అనేది గుర్తించగలుగుతూ ఉంటారన్నమాట. ఇందుకు బదులుగా పొలిటికల్ ఎకనామిస్టులు రాజకీయ జీవావరణ శాస్త్రము మరియు జీవావరణ శాస్త్రం యొక్క రాజకీయాలు ఉన్నాయని నొక్కి చెప్తూ ఉంటారన్నమాట. మొదటిగా సమాజంలో రాజకీయ మరియు సామాజిక సంస్థల స్వభావాన్ని రూపొందించడంలో సహజ వనరులు, వాటి పంపిణీ, కేటాయింపు మరియు వెలికి తీస్తే ప్రధాన పాత్రని మనకి ఇది జీవావరణ శాస్త్రం మనకు సూచిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సవాళ్లు మరియు అవకాశాలను విధించడం ద్వారా పర్యావరణ పరిస్థితులు, సామాజిక నిర్మాణము మరియు సంస్థల అభివృద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయము. అంతేకాకుండా జీవావరణ శాస్త్రము రాజకీయమైనది. కొరత ఉన్నప్పుడు కేటాయింపులు ఎలా జరుగుతున్నాయి, ఎవరు స్వీకరిస్తున్నారు మరియు ఎవరు తీసుకోరు అనే దానిపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. మరియు వనరులు మరియు ప్రయోజనాల ప్రవాహాల పంపిణీలతో పాటు పర్యావరణ క్షీణత యొక్క భారాన్ని సమాజంలో ఏ సమూహము భరించాలనే దానిపై నిర్ణయాలు తీసుకోబడతాయనేది మనకు సూచిస్తూ ఉంటుంది అన్నమాట. సామాజిక డైనమిక్స్, సహజ వనరులు ఉపయోగించే సమాధానాలను, అలాగే పర్యావరణ సమస్యలను కలిగి ఉన్న వాటి యొక్క ప్రాథమిక నిర్వచనాలను రూపొందించడంలో సోపాన క్రమాలు, ప్రత్యేక హక్కులు మరియు శక్తి
అన్ని అమల్లోకి వస్తాయి మరియు పరిష్కారాలు ఎలా ఉండాలనేది కూడా మనము తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఇక్కడ రాజకీయ జీవావరణ శాస్త్రము పర్యావరణ ఆందోళనలు, ఆసక్తులు మరియు ఉద్యమాల మధ్య సంబంధాల అధ్యయనాన్ని మనకు సూచిస్తూ ఉంటాయనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరియు వివిధ సామాజిక సమూహాలు మొత్తము పర్యావరణం యొక్క అసమాన ప్రాప్యత సూచిస్తూ ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయం. దానికి మేధోమూలము 1970 నాటి మానవ శాస్త్రవేత్తలు బుర్జువాలను అర్థం చేసుకోవడానికి పర్యావరణ శాస్త్రము మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాలను చూడటం ప్రారంభించారనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇంకా ఈ విధంగా పర్యావరణ శాస్త్రము అనేది పర్యావరణ ఆందోళనలు అందులో మరియు ఈ విధంగా మొదలైన విభిన్న విద్వాంసులు దానికి మేధోపు పునాదులకు దోహదపడ్డాయనేది మనం గ్రహించవలసిన విషయం. మరియు సామాజిక శక్తి మరియు పర్యావరణ శాస్త్రాల పనితీరు పరిశీలించే రాజకీయ పర్యావరణ సంప్రదాయాన్ని మనకి స్థాపించారనేది ఈ యొక్క అనేక రకాల మేధావులు మనకు సూచిస్తూ ఉన్నారనేది చెప్పుకోవచ్చు. రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క వివరణల్లో సామాజిక శాస్త్రాల నుంచి సైద్ధాంతిక అంతర్దృష్టులైన అంతర్ పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. మనం పర్యావరణ వనరులపై యాక్సిస్ మరియు నియంత్రణ యొక్క విశ్లేషణ మరియు ప్రశ్నలు, వనరుల ఉత్పత్తి మరియు వినియోగంపై చర్యలు, పర్యావరణ భంగము, క్షీణత మరియు పునరావాస రూపాలను అర్థం చేసుకోవటము 1960 మరియు 1970లో రైతుల అధ్యయనము మరియు వలసవాదం యొక్క విమర్శల విస్తరణ, అభివృద్ధి, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో మారుతున్న పర్యావరణ ప్రకృతి దృశ్యము మరియు సమూల సంబంధాలపై ఆసక్తిని పెంచిందనేది మనము గ్రహించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మార్క్సిస్టులు రాజకీయ ఆర్థిక వ్యవస్థచే ప్రభావితమైన పండితులు గ్రామీణ సమాజాల మధ్య వలస పాలకుల వ్యతిరేకంగా రైతుల సమీకరణ మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామీణ పేదలపై అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పెరగటం వంటి ప్రకృతి ప్రశ్నలను అనేక రకాల ప్రకృతిపై అనేక ప్రశ్నలను లేవనెత్తారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఈ రంగంలో పనిచేస్తున్న పండితులు పర్యావరణ పరిజ్ఞానము, వివిధ జాతులు, తరగతులు, జాతులు మరియు లింగాల యొక్క పర్యావరణ అభ్యాస నిర్మాణాలపై దృష్టి పెట్టారనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. వివిధ సామాజిక సమూహాల్లో అనుభావిక నిశ్చితార్థము, వాటి వాటాలు మరియు సామాజిక పర్యావరణ సమస్యలు పరిష్కారాలపై దృష్టి సాధించారనేది మనము గ్రహించవలసిన విషయం. రాజకీయ పర్యావరణ శాస్త్రము విస్తృత ఆర్థిక రాజకీయ నిర్మాణాల ప్రాముఖ్యత, అలాగే పర్యావరణ పరిస్థితులను సంబంధించిన వ్యక్తులను రూపొందించడంలో సాంస్కృతిక ఉపన్యాసాల ప్రాముఖ్యతని హైలైట్ చేస్తూ ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. జీవావరణ శాస్త్రము అరాజకీయమైనదా రాజకీయమైనదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క విశిష్టతను మనం గుర్తించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మనం ఏదైనా లేదా ఎవరైనా రాజకీయము అని చర్చిస్తున్నప్పుడు మనము సాధారణంగా అధికారానికి సంబంధించిన ప్రశ్నలు సూచిస్తూ ఉంటామన్నమాట. విభిన్న కమ్యూనిటీల మధ్య పవర్ డైనమిక్స్ చేయండి, దేశాలు, నగరవాసులు మరియు గ్రామీణ నివాసులు, కుల సమూహాలు, కమ్యూనిటీలలో పురుషులు మరియు స్త్రీల మధ్య వివిధ తరగతుల సభ్యులు, వనరులు ఉపయోగించబడే విధానము మరియు పర్యావరణ ఆకృతికి ప్రభావితం చేస్తున్నాయి అనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ జీవావరణ శాస్త్రము ఆ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తూ ఉంటుందనేది మనము గ్రహించవలసిన విషయము. కానీ అది ఎల్లప్పుడూ ఆధిపత్య విధానం కాదనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పర్యావరణం గురించి మన భావన ముఖ్యమైన మార్గాలలో ఒకటిగా మనము అరాజకీయ విధానాలు అని పిలుస్తూ ఉంటాము. ఇటువంటి విధానాలు పర్యావరణము మరియు దాని స్థితి, వనరుల యొక్క రకము మరియు ముఖ్యంగా దానిపై ఆధారపడిన జనాభా వంటి లక్ష్యాల కారకాల ద్వారా రూపొందించబడిన భావనలో ఆధారపడి ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. తర్వాత జీవావరణ శాస్త్రంపై పర్యావరణం నుంచి అధికారం యొక్క ప్రశ్నలు వేరు చేయలేని పునాదిపై ఆధారపడి ఉంటుంది
ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. తర్వాత ఉత్పత్తి విధానాలతో పాటు విద్యుత్ పంపిణీ మరియు పర్యావరణ విశ్లేషణ, గ్రీన్ బర్డ్స్ మరియు ఫార్క్ 1994లో అనేక రకాల రూపాల్లో మనకు తెలియపరిచారనమాట. దీన్ని చూడటానికి మరొక మార్గం ఏమిటంటే పర్యావరణ పరంగా పాతుకుపోయిన సాంఘిక శాస్త్రాలు మరియు రాజకీయ ఆర్థిక సూత్రాలు ఖండన వద్ద ఉన్న ఒక అధ్యయనంగా నిర్వచించడము మనం తెలుసుకోవాల్సిన విషయం. పొలిటికల్ ఎకాలజీ యొక్క ఊహలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఇటీవల రాజకీయ జీవావరణ శాస్త్రము లింగ అధ్యయనాలు మరియు సామాజిక ఉద్యమాల విశ్లేషణలతో సంబంధాన్ని గుర్తించబడింది. ఫీల్డ్ యొక్క విస్తృత పరిధి మరియు ఇంటర్ డిసిప్లినరీ స్వభావము అనేక నిర్వచనాలు మరియు అవగాహనలకు దారితీస్తూ ఉంటుంది. అయితే ఫీల్డ్ అంతటా ఉన్న సాధారణ అంచనాలు దీన్ని ఔచిత్యము ఒక ప్రత్యేకమైన ఔచిత్యాన్ని ఇస్తూ ఉంటాయి. రేమండ్ ఎల్ బ్రైంట్ మరియు బైలీ రాజకీయ జీవావరణ శాస్త్రాన్ని అభ్యసించడంలో 3 ప్రాథమిక అంచనాలని అభివృద్ధి చేశారనేది ఈ విధంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. మొదటిది వచ్చినట్లయితే పర్యావరణ మార్పుతో కూడిన ఖర్చులు మరియు ప్రయోజనాలు అసమానంగా పంపిణీ చేయబడుతూ ఉంటాయి. పర్యావరణంలో మార్పులు సమాజాన్ని ఏకరీతిలో ప్రభావితం చేయవు. జాతి లేదా తరగతి లేదా రాజకీయ ప్రదేశం ఆధారంగా సోపాన క్రమం యొక్క సామాజిక వ్యత్యాసాలు పర్యావరణ మార్పుల నుంచి ఎదురుగా లాభపడుతూ ఉంటాయని మరియు ఎవరికి నష్టపోతారో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటాము. రెండో పాయింట్కి వచ్చినట్లయితే ఈ అసమాన పర్యావరణ పంపిణీ అనివార్యంగా ఉన్నప్పటికీ ఇది సామాజిక మరియు ఆర్థిక అసమానతలను బలపరుస్తుంది లేదా తగ్గిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మూడో పాయింట్కి వచ్చినట్లయితే ఈ యొక్క ప్రయోజనాలు అసమానాల పంపిణీ మరియు ముందుగా ఉన్న అసమానతలు బలోపేతం చేయటం లేదా తగ్గించటం అనేది ఉత్పత్తి చేయబడిన మార్చబడిన శక్తి సంబంధాల పరంగా రాజకీయ చిక్కులని కలిగి ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. ఈ యొక్క పొలిటికల్ ఎకాలజీ యొక్క ప్రధాన ఆందోళన ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. ఈ విషయంలో రాజకీయ జీవావరణ శాస్త్రంలోని పని మరియు పరిశోధన కేంద్రీకృతమైన ఉన్న కొన్ని ప్రధాన సమస్యలను చూడటము మనకు బోధపడుతూ ఉంటుంది. రాబిన్స్ ఇటీవల పనిలో 5 కేంద్రీకృత ఇతివృత్తాలని గుర్తించారనేది మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది 2012లో ఈ యొక్క రాబిన్ అనే మహాశయుడు ఇటీవల పనిలో 5 కేంద్ర ఇతివృత్తాలను గుర్తించబడ్డాయి. అవి ఏంటంటే 1 ఆందోళన, అధోకరణము మరియు మార్జినలైజేషన్ థీసిస్ వనరుల వినియోగము మరియు నిర్వహణలో జరిగిన మార్పులకు సంబంధించినదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే అధోకరణము మరియు మార్జినలైజేషన్ థీసిస్ అని చెప్పుకోవాలి. వనరుల వినియోగంలో మరియు నిర్వహణలో జరిగిన మార్పులకు సంబంధించిందిగా మనం చెప్పుకోవాలి. ఇది స్థానిక మరియు బాహ్య 2 జోక్యం ఫలితముగా మార్పులు సంభవించవచ్చు అని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. రెండో పాయింట్లో ఏం చెప్పుకుంటున్నామంటే పరిరక్షణ మరియు నియంత్రణ థీసిస్ పర్యావరణ పరిరక్షించే లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. విరుద్ధమైన మార్గాలలో ఎలా పనిచేస్తాయో మనకి సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది రాష్ట్ర లేక ఇతర సంస్థలు, జాతీయ లేక అంతర్జాతీయ పర్యావరణ సమూహాలు వనరులు నిర్వహణ మరియు వినియోగంపై నియంత్రణ కమ్యూనిటీల నుంచి తీసివేసి ఇతరుల చేతులకు బదిలీ చేసినప్పుడు ఇది జరుగుతూ ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. మూడో పాయింట్లోకి వచ్చినట్లయితే పర్యావరణ వైరుధ్యము మరియు మినహాయింపులు థీసిస్ మనము వనరుల దోపిడిని ఎదుర్కొంటున్న సమయంలో వనరులను పొందటము ఒక రాజకీయ సమస్యగా ఎలా మారుతుందో విశ్లేషించి మనం ఈ యొక్క పాయింట్లో తెలుసుకుంటూ ఉంటామనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చుంది. ఇక్కడ 4వ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే పర్యావరణ విషయాలు మరియు గుర్తింపు పర్యావరణం చుట్టూ ఉన్న పోటీల సమయంలో పర్యావరణంపై హక్కులను పొందాలని
చూస్తున్న సమూహాల ద్వారా కొత్త గుర్తింపులు ఎలా ఏర్పడతాయో చూస్తూ ఉంటాం అన్నమాట. మనము పర్యావరణాన్ని రక్షించడానికి వివిధ సమూహాలు, అంటే వివిధ సమూహాలు అంటే ఇక్కడ ఏంటంటే తరగతి, కులము, లింగము ఒక వివిధ సమూహాలుగా మనం గుర్తించుకోవాల్సిన విషయము. ఒక చోట చేర్చవచ్చు. అటువంటి సమూహాలు పర్యావరణ ఆందోళనకు, జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక ప్రశ్నల చుట్టూ తిరుగుతూ ఉంటాయనేది మనం గుర్తించుకోవాలి. ఇక్కడ 5వ పాయింట్లో ఏంటంటే రాజకీయ వస్తువులు మరియు నటులు మానవులు మరియు మానవేతర వస్తువుల మధ్య పరస్పర చర్యకు రాజకీయ దృక్కోణం నుంచి చూడవలసిందిగా మనం ప్రయత్నిస్తూ ఉంటాము. నెట్వర్క్లు లేదా మానవులు మరియు ప్రకృతి మధ్య ఉన్న పరస్పర చర్యల ద్వారా రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమవుతాయనే భావనపై ఇది ఆధారపడి ఉంటుందనేది మనం గ్రహించవలసిన విషయము. ఈ ప్రభావితమైన రాష్ట్రాలు లేక సంస్థలు తరచూ హాని కలిగించే ఈ నెట్వర్క్ల్లో మార్పులు చేయగలుగుతూ ఉంటాయన్నమాట. దీని ఫలితముగా స్థానిక సంఘాలు నుంచి ఉద్యమాలు తలెత్తుతూ ఉంటాయనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. రాబిన్స్ అందించిన పరిరక్షణ మరియు నియంత్రణ థీసిస్లు తగిన విధంగా ఈ పై విధంగా మనము వివరించడం జరిగింది. ఈ రాబిన్స్ 2012 సంవత్సరంలో ఈ యొక్క థీసిస్ను 5 రకాలుగా మనకు వివరించారనేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటాము. ఇందులో ఇప్పుడు మనం పర్యావరణ, జీవావరణ శాస్త్రము, రాజకీయ, పొలిటికల్ ఎకాలజీలో సంస్కృతి, ప్రకృతి మరియు శక్తి ఏ విధంగా పాత్రలు వహిస్తున్నాయి, వాటి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. సాంఘిక శాస్త్రాల్లో, స్కాలర్షిప్లలో మరియు పర్యావరణంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభము మరియు మానవ జోక్యము మరియు ప్రకృతిపై ఆధిపత్యం కారణంగా ఏర్పడిందని ఒక సాధారణ అభిప్రాయము మనకు కలుగుతూ ఉంటుంది అనమాట. ఈ మానవ జోక్యము చాలా తీవ్రమైనదిగా మనం పరిగణించాలి. ప్రస్తుత యుగానికి ఆంథ్రోపాలసిస్ యుగం అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ ఆంథ్రోపోజెనిక్ మానవ కార్యకలాపాలతో ఉద్భవించిందిగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఐరోపాలోని హేతుబద్ధమైన సాంప్రదాయాలలో ప్రకృతికి సంభావితం చేసిన విధానాలలో వాటికి మూలాలు ఉన్నాయనేది మనము గ్రహించుకోవాల్సిన విషయము. మనము ఆ పద్ధతిని మనము తీసుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా ఉన్నదన్నమాట. ఈ ఆలోచన యొక్క అవలోకము మరియు ప్రకృతి యొక్క ఈ ఆలోచన ఫలితంగా భూమి మరియు అటవీకి సంబంధించిన నిర్దిష్టమైన వలస విధానాలు మరియు పర్యావరణ విపత్తుల నేపథ్యంలో ముందుగా ఉన్న ఏదైనా నిర్మాణ అసమానతలు మరియు దిగజారితే ఈ వలసవాదం సమాజంలో లేదా సమకాలీన సందర్భాలలో రాజ్య విధానాలు ఎల్లప్పుడూ దాని పౌరులందరికీ ప్రయోజనాలని పరిష్కరించమనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. బ్రిటిష్ ఇండియా పర్యావరణ విధానాలు మరియు స్వతంత్ర భారతదేశంలో తదుపరి పర్యావరణ విధానాలలో చూడవచ్చు. మనం ఈ యొక్క ప్రక్రియ పద్ధతులను మనము ఈ యొక్క పద్ధతుల్లో చూడవచ్చు అనమాట. భారతదేశంలో జరిగిన అనేక పర్యావరణ స్వరూపాలు ఉన్న మూలాలు మరియు నిరసనలు రాష్ట్ర విధానాల ద్వారా వనరులను అన్యాయంగా ఉపయోగించటం వల్ల పర్యావరణ క్షీణత ఏర్పడింది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మహిళలు, గిరిజనులు, పేదలు మరియు రైతులు దీని యొక్క పర్యావరణ పద్ధతుల్లో పాల్గొంటూ ఉంటారనమాట. పర్యావరణ న్యాయం గురించి మనకు తదుపరి విభాగాల్లో మనం దీని గురించి చర్చించుకోవటానికి వీలవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఆంథ్రోపాలసిస్ యుగముగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. ఈ యొక్క ఆంథ్రోపాలసిస్ యుగము అనేది భౌగోళిక మరియు అనధికారిక యూనిట్గా మనం చెప్పుకోవాల్సిన విషయంగా ఉన్నదన్నమాట. భూమి యొక్క చరిత్రలో కార్యకలాపాలు, మళ్ళీ గ్రహం యొక్క వాతావరణము మరియు పర్యావరణ వ్యవస్థలపై గణనీయమైన ప్రభావాన్ని ఈ ఆంథ్రోపోసిస్ యుగము ఈ విధమైన ప్రభావాన్ని చూపుతుందో మనం చూస్తున్నాం అనమాట. మరియు కొత్త కోసం చేసే అనేక గ్రీకు పదం నుంచి ఉద్భవించిందనేది మనం దీన్ని తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఆంథ్రోపాలసిస్ కొత్తదనాన్ని విస్తరిస్తుందని భావించే శాస్త్రవేత్తలకు భౌగోళిక కాల వ్యవధి ప్రశ్న అది ఎప్పుడు ప్రారంభమైనది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నదనేది చెప్పుకోవచ్చు. ఇది కూడా ఉంది, విస్తృతంగా చర్చనీయాంశమైనదిగా చెప్పుకోవచ్చు. ఒక ప్రసిద్ధ సిద్ధాంతము ఇది పారిశ్రామిక ప్రారంభంలో
ప్రారంభమైందని, 1800 శతాబ్దంలో విప్లవము మానవులకి కార్యాచరణ కార్బన్లపై గొప్ప ప్రభావాన్ని చూపిందని మరియు భూమి యొక్క వాతావరణంలో మిథేన్ ప్రారంభమైనదని మరికొందరు అనుకుంటూ ఉంటారు. అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. జపాన్లోని హిరోషిమా మరియు నాగసాకిలపై దీని ఫలితంగా రేడియోధార్మిక కణాలు ప్రపంచవ్యాప్తంగా మట్టి నమూనాలలో కనుగొనబడిందనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. బాంబులను పరిరక్షించడం ఫలితముగా పుట్టగొడుగులను మేము మానవ జాతి యొక్క విధ్వంస శక్తిని శక్తివంతమైన కొత్త చిహ్నానికి ఇది ఒక రూపుదిద్దుకున్నదని మనం చెప్పుకోవాలి. ఆంథ్రోపాసిస్ యుగంలో ఈ యొక్క అణు విప్లవం యొక్క ప్రభావాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయముగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆధునికత మరియు ప్రకృతిపై ఈ యొక్క రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క ఆధునికత ప్రకృతి నియంత్రణపై ఏ విధమైన ప్రభావం ఉన్నదనేది మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రకృతి గురించి భావనలు మరియు మనిషిగా ఉండాలనే సుదీర్ఘ చరిత్ర మరియు వంశావళి కలిగి ఉంటుందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. అయితే జ్ఞానోదయ ప్రాజెక్టు 17వ మరియు 18వ శతాబ్దాల యూరప్ యొక్క మేధో సాంప్రదాయాలు ప్రకారము ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది మానవులను వారి మాస్టర్స్గా కేంద్రీకరించిందనేది మనము గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ దీని యొక్క పద్ధతులుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తల్లి ప్రకృతి సంభావితం చేయబడిన విధానంలో విధి ప్రధాన పాత్ర కలిగి ఉంటుందనేది, మునిపటి శాస్త్రీయ విప్లవం నుంచి జ్ఞానోదయం ఉద్భవించిందనేది మనం గుర్తించుకోవాల్సిన విషయంగా ఈ యొక్క విషయము మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. మానవ ప్రయత్నానికి కారణము హేతుబద్ధత మరియు పరిశీలన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ప్రోటోగ్రోసెస్ గ్రీకు తత్వవేత్త నాణానికి ఒక సూక్తిగా మార్చి మనిషి అన్ని విషయాలు కొలమానము అనే దృక్పథాన్ని ఈ యొక్క వెలిపించారనమాట. విస్తృతంగా చెప్పాలంటే జ్ఞానోదయము అనుభవపూర్వకమైనది కానిదిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. హేతుబద్ధమైన ఆలోచనలు గొప్పగా విలువను ఇచ్చింది, పురోగతి యొక్క ఆదర్శాలను సమర్థించిందనేది ఈ యొక్క దృక్పథంలో మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఆధునికత అనేది ఐరోపాలో ఈ చారిత్రాత్మక సంఘటనలు మరియు దానితో కూడిన కారణంగా ఆలోచన పరిణామంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆధునికత స్వభావము ఎలా ప్రభావితం చేసిందో సూక్ష్మమైన సంస్కరణలుగా ఉండవచ్చు అనేది మనం భావించవలసిన విషయము. కానీ మానవత్వం కోసము ప్రకృతిని జయించాలనే ప్రధాన ఆలోచన మానవుల ఆసక్తులని ప్రకృతిలోని అన్ని ఇతర జ్ఞానజీవుల కంటే ఎక్కువగా ఉంచే మానవ కేంద్రీకృత దృక్పథము ఆధునికతలో భాగంగా ఉంటుందనేది ప్రకృతిని సమాజం నుంచి ఆంతరికంగా విభజించదగినదిగా మరియు బాహ్యంగా వేరు చేయించిందనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రకృతిపై పెరుగుతున్న నియంత్రణ నాగరికత సమాజం వైపు పురోగతిగా పరిగణించబడిందనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. అందువలన ప్రకృతి దగ్గరగా నివసించే వేటగాళ్ల వంటి ఆదిమ సంస్కృతులు వెనుకబడినవిగా మరియు ప్రకృతిని జయించడానికి ఆస్కారం లేకుండా చూడబడ్డాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రకృతిని దోపిడీ చేయవలసి ఉండగానే విమర్శలు కూడా వచ్చాయి. అనేక రకాల విమర్శలు మనము ప్రకృతిని దోపిడీ చేయవలసి ఉండగానే విమర్శలు ఏర్పడ్డాయి. ఆధునీకరణ అడవి మరియు సహజమైన అన్నింటికీ శృంగారభరితంగా మార్చింది. మానవులు మరియు ప్రకృతి మధ్య సంబంధము వారి చరిత్రలో కనిపించే విధంగా ఆలోచనలు మానవ జాతిని రెండు విధ్వంసకులుగా గుర్తించే అదృష్టమైన సందేహాలను తెలియజేస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. భూమి మరియు అటవికపై కొలోనియల్ అవుట్లుక్ ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో గిరిజన సంఘాలు మరియు ఇతర అట్టడుగు ప్రజలు ప్రత్యేకించి 1970 నుంచి అనేక ప్రజాదరణ పొందిన నిరసనలు ఈ వర్గాల మనుగడకు కష్టతరం చేసి రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. 1970 మరియు 1980 దశాబ్దాలలో భారతదేశం అనేక ప్రజా నిరసనలకు చూసింది. భారత రాష్ట్ర అటవిక విధానాలు వ్యతిరేకంగా నిరసనలు అనేక విధాలుగా జరిగినాయి అనేది మనం తెలుసుకున్న విషయమే.
ఒకవైపు ఈ విధానాలు అటవిక వనరులు పొందటంలో అటవిక నివాసితులు మరియు రైతుల ప్రాప్యత నిరోధించబడ్డాయని చెప్పుకోవాలి. మరొక వైపు వేగంగా పర్యావరణ క్షీణత దారితీశాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయం అనమాట. పెద్ద డాములు నిర్మించడంలో భారత రాష్ట్ర ప్రమేయము స్థానిక ప్రజలను వారసులు భూముల నుంచి స్థానభ్రంశం చేసిందనేది మనము గుర్తించుకోవాల్సిన విషయం. మరియు సంఘటిత నిరసనలు మరియు ఉద్యమాలకి ఈ యొక్క ప్రక్రియ పద్ధతులన్నీ కూడా దారితీస్తూ ఉన్నాయనేది మనము ఈ యొక్క ఆవరణ రాజకీయ శాస్త్రము వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ నిరసనలు భారతదేశ వన చరిత్రలో జన్మలుగా ఉన్నాయనేది తెలుసుకోవాలి. అటవిక విధానాలు, సామాన్యులపై చట్టాలు మొదలైనవి నేరుగా వలస శాసనాల నుంచి చేసుకోబడ్డాయనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. భారతదేశం అంతటా పెద్ద ఎత్తున అటవిక నిర్మూలన మరియు పర్యావరణ నష్టాలు జరిగాయనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకోవాలన్నమాట. తర్వాత ఇది మునుపటి సామ్రాజ్యాలు మరియు రాజకీయ పాలనతో పోలిస్తే చాలా ఎక్కువగా జరిగాయనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. బ్రిటిష్ ప్రభుత్వం కూడా విలువైన వనరులు అటవిక ప్రాంతాలని గుర్తించి పరిరక్షణలోకి తీసుకున్నదనేది చెప్పుకోవాలి. 19వ శతాబ్దం ఆరంభంలో ఇంగ్లాండ్లో రొమాంటిక్ ఉద్యమము అభివృద్ధి చెందింది. పారిశ్రామికీకరణ మరియు ఆధునిక భూములు మరియు ప్రకృతిని నాశనం చేస్తున్నాయని ప్రశ్నించిందనమాట. ఇది ఇంగ్లాండ్లో ప్రారంభించిన వివిధ పరిరక్షణ సంఘాలు మరియు కార్యకలాపాలపై కొంత ప్రభావం చూపించినది మనము గుర్తుంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో చట్టాలు మరియు రాష్ట్ర జోక్యాల కోసం ముందుకు వచ్చిన మధ్యతరగతిలో ఈ పరిరక్షణ సంఘాలు గణనీయమైనగా ప్రముఖ పాత్ర వహించాయి. ఇంగ్లాండ్లో మధ్యతరగతి అటువంటి అధికారాలు పొందగలిగినప్పుడే భారతీయ కాలనీల్లో రైతులు మరియు గిరిజనులు తమ మనుగడపై ఆధారపడిన అడవుల్లో ప్రవేశించడం ద్వారా తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఇక్కడ బ్రిటిష్ ఇండియాలో అడవులు మరియు పరిరక్షణకి బ్రిటిష్ పాలనా వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహించారనేది మనకు తెలుసుకోవాల్సిన విషయము. లార్డ్ డల్హౌసీ ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వము పెద్ద ఎత్తున పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. అంటే గిరిజనులు అటవీ సంపదను నాశనం చేయకుండా అనేక రకాల పరిరక్షణ పద్ధతులని బ్రిటిష్ ప్రభుత్వము డల్హౌసీ ఆధ్వర్యంలో చేపట్టిందనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ప్రయత్నము ప్రపంచంలోనే మొట్టమొదటిది మరియు తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలోని ఇతర కాలనీలకి పరిచయం చేయబడిందనేది మనం తెలుసుకోవాలి. 1856లో బ్రిటిష్ ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్లో చేరిన బ్రాండిస్ బర్మా మరియు భారతదేశంలో పనిచేశారు. వీళ్ళు ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాత కొత్త అటవిక చట్టాలు రూపొందించారు మరియు పరిశోధన మరియు శిక్షణ సంస్థలను స్థాపించడంలో సహాయపడిందనేది మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల బ్రిటిష్ గవర్నమెంట్ అనేక రకాల పరిశోధన సంస్థలని పర్యావరణ పరిరక్షణ పద్ధతుల్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. డెహ్రాడూన్లోని ఇంపీరియల్ ఫారెస్ట్రీ స్కూల్లో అతని చేత స్థాపించబడింది అనేది బ్రాండిస్ భారతీయ అటవీ శాస్త్ర పితామహుడుగా మనం చెప్పుకోవచ్చు. ఇతను డెహ్రాడూన్లో ఇంపీరియల్ ఫారెస్ట్రీ స్కూల్ని స్థాపించారు మరియు అతను పరిరక్షణ ప్రయత్నాలలో సైంటిఫిక్ ఫారెస్ట్రీ అనే పేరు పెట్టారు. ఇండియన్ ట్రీస్ 1906లో అతనిపై ప్రాథమిక రచన విస్తారమైన సంగ్రహము మాధవన్ గాడ్జియల్ మరియు రామచంద్ర గృహ 1994లో ఇతర వ్యక్తులతో పాటు బ్రిటిష్ గిరిజనులు మరియు రైతుల ప్రవేశాన్ని వివిధ రకాలుగా పరిమితం చేశారో మనం గ్రహించగలిసిన విషయంలో ఈ యొక్క పద్ధతుల్లో ఈ యొక్క జీవావరణ శాస్త్రంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలుగా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నిరసన మరియు పర్యావరణ ఉద్యమాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా మనము ఈ యొక్క పద్ధతుల్లో తెలుసుకోవాలి. 1978 నాటికి ఇండియన్ ఫారెస్ట్రీ యాక్ట్ ఇతర బ్రిటిష్ కాలనీలకు ఒక నమూనాగా పనిచేయడానికి వచ్చిన ఒక సమగ్ర చట్టంగా మనము చెప్పుకోవచ్చు. నిరసన మరియు పర్యావరణ ఉద్యమాలు అప్పుడు ప్రారంభించారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. వాస్తవానికి సాగులో లేని భూమి మొత్తము రాష్ట్రానికి చెందుతుందనే భావనపై కొత్త చట్టము ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో జీవనోపాధి కోసము స్థానిక వినియోగంపై అడ్డంకులు పెడుతూనే అటవిక వాణిజ్య దోపిడీ విస్తరించేందుకు రాష్ట్రానికి అనుమతించింది. గ్రామీణ
అటవిక హక్కులు దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తించాయి ఈ ఉద్యమాల వల్ల. వలస పాలన యొక్క చరిత్రలో వలస పాలనకు వ్యతిరేకంగా 1893లో చోటా నాగపూర్లో, 1810లో బస్తర్లో, 1879-80లో గూడెము రంపాలలో మరియు 1922-23లో 1920లో బిడ్నాపూర్లోని పెద్ద తిరుగుబాట్లు జరిగాయి అనేది మనకు తెలిసిన విషయమే. మరియు 1940లో ఆదిలాబాద్లో మరియు 1907లో నాటి అటవిక శాఖ భూమిని అగ్ని నుంచి రక్షించడానికి ప్రయత్నం చేశారు. అలానే పశుగ్రాసం కోసము పశు మేత మరియు ల్యాంపింగ్ పరిమితం చేయబడింది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ మనము కుమోవోస్ కొండల్లో దాదాపు 1911లో కుమోవోస్ అటవిక చట్టాలు మరియు ప్రతిఘటన పద్ధతులను మనము ఇక్కడ ప్రముఖ పాత్ర వహించాయనేది మనం గుర్తుంచుకోవాలి. కుమోటస్ కొండల్లో దాదాపు 300 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న అడవి పరిమితమైన వినియోగంలో ఉంది. కుమోవోస్లోని గ్రామస్తులు మేత సేకరించడానికి అటవిక వనరులను చట్టబద్ధమైన ప్రవేశము లేదన్నమాట. అటవిక నిర్వహణ యొక్క విధింపు సాంప్రదాయ వ్యవస్థల పద్ధతులను తీవ్రంగా స్థానభ్రంశం చేసింది. ప్రజలు ప్రతిఘటన మరియు నిరంతర పోరాటాలు దీనికి దోహదపడ్డాయి. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నిరసనలో ప్రజలు ప్రధాన డిమాండ్ అటవిక ప్రయోజనాలు అనేది మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పశుగ్రాసం హక్కు స్థానిక ప్రజలకు అందజేయాలని, స్వతంత్ర భారతదేశం యొక్క అటవిక విధానము వలసవాద విధానాలకు భిన్నంగా లేనందున ఈ పోరాటాలు స్వాతంత్రాంతర యుగంలో చిప్కో ఉద్యమంలో మనం చూడగలుగుతూ ఉంటాము అన్నమాట. ఈ యొక్క చిప్కో ఉద్యమంలో కూడా ఈ యొక్క ప్రభావం కొనసాగుతూ ఉన్నదనేది మనం గ్రహించవలసిన విషయం. చివరికి అటవిక ప్రచారము రాష్ట్రము కుమోవోస్ ప్రాజెక్ట్ గ్రీవెన్స్ కమిటీని నియమించేలాగా చేసింది. అంటే ఈ కుమోవోస్ ఫారెస్ట్ గ్రీవెన్స్ కమిటీ నియమించేలాగా చేసింది. ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక రాజకీయ నాయకులతో కూడిన ఈ కమిటీ కుమోవోస్లో 5,000 మంది కంటే ఎక్కువ మంది సాక్షులను విచారించిందనమాట. ఫలితంగా వచ్చిన సాక్ష్యాల నుంచి దాదాపు 30 సిఫార్సులు చేసిందనమాట ఈ కుమోవోస్ ఫారెస్ట్ గ్రీవెన్స్ కమిటీ. ఈ యొక్క సమితి అనేక రకాల సిఫార్సులు ఈ సమితి రూపొందించింది. అటవిక శాఖ ఆధీనంలో ఉన్న అటవీ విస్తీర్ణం తగ్గించాలని, అటవీ ప్రాంతంలో మేత సేకరణపై ఉన్న నిబంధనలన్నీ రద్దు చేయాలని కమిటీ సిఫారసు చేసిందనమాట. కుమోవోస్ ఫారెస్ట్ గ్రీవెన్స్ కమిటీ సిఫార్సులను ప్రాంతీయ ప్రభుత్వము ఆమోదించిందనమాట. అటవిక నిర్వహణ కోసము గ్రామ సభలను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేయడం వల్ల ఆ ఉద్యమాలు తప్పనిసరిగా తగ్గిపోయినాయి అనేది మనము ఈ యొక్క చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ యొక్క పశుగ్రాసము మేతని సేకరించడానికి గ్రామ సభకి హక్కు కల్పించాలనే దృక్పథాన్ని ఏర్పరిచింది. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. ఆ తర్వాత పశుగ్రాసానికి గ్రామ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే దృక్పథాన్ని మనం దీనివల్ల ఏర్పరచుకుంటూ ఉంటాము. తర్వాత పర్యావరణ న్యాయం ఏ విధంగా జరిగిందనేది మనం ఇప్పుడు ఈ యొక్క పర్యావరణ సమస్యల వల్ల మనకు ఏ విధంగా న్యాయం జరిగిందనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క రాజకీయ జీవవరణ శాస్త్రంలో పర్యావరణ న్యాయం ఏ విధంగా జరిగిందనేది మనం ఇప్పుడు చూద్దాం. తక్కువ ఆదాయము లేదా మైనారిటీ వర్గాలకి సమీపంలోని అసమాన సంఖ్యలో గొలుసు పరిశ్రమలు మరియు పవర్ ప్లాంట్లు మరియు వ్యర్థాల పారవేసే ప్రాంతాలు ఉన్నాయని గ్రహించడం వల్ల పర్యావరణ న్యాయం అనే భావన 1980లో ఒక ఉద్యమంగా ప్రారంభమైందనేది మనం చెప్పుకోవాల్సిన విషయము. అక్కడ కాలుష్య పరిశ్రమలు, ఈ యొక్క పవర్ ప్లాంట్లు, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ద్వారా వచ్చిన వ్యర్థాలు పారవేయటం వల్ల ఈ యొక్క పరిసర ప్రాంత ప్రజలు, సమాజము అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాయనేది తెలుసుకొని ఈ పర్యావరణ న్యాయం అనే భావన 1980లో ప్రముఖ పాత్ర వహించి అనేక ఉద్యమాలకి ఈ పర్యావరణ న్యాయము అనే ఉద్యమాలకి దారితీసిందనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రజలందరి నేపథ్యంలో సంబంధం లేకుండా పర్యావరణ భారాలను న్యాయమైన పంపిణీ నిర్ధారించడానికి ఈ ఉద్యమము ఏర్పాటు చేయబడింది అనేది మనం చెప్పుకోవాలన్నమాట. పర్యావరణ భారాలు ఉదాహరణకి
పర్యావరణ న్యాయం యొక్క గొడుగు కింద పరిగణించే సమాజ జీవితంలోని అనేక అంశాలని కవర్ చేస్తూ ఉంటదన్నమాట. సమాజము లేదా నివాసితుల ఆరోగ్యంతో రాజీ పడే ఏదైనా పర్యావరణ కాలుష్యము, ప్రమాదము లేదా ప్రతికూలత ఈ యొక్క భారాలలో ఉంటుందనేది గ్రహించవలసిన విషయము. పర్యావరణ జాత్యహంకారము లేదా పర్యావరణ న్యాయము 1987లో నార్త్ కరోలియాలోని పేద నల్ల జాతి గ్రామీణ కౌంటీ అయిన వారెన్ కౌంటీలోని ఆఫ్ఘన్ ప్రజలు నిరసన వ్యక్తం చేసి నార్త్ కరోలియా రాష్ట్రానికి 120 మిలియన్ల పౌండ్ల డంపింగ్ నుంచి ఆపడానికి పోరాడినప్పుడు అమెరికన్ దేశం యొక్క రాజకీయ మరియు విద్యాపరమైన నోటీసులోకి ఇది మనకి గుర్తించవలసిన విషయంగా పరిగణించిందనమాట. విషపూరితమైన వ్యర్థాలను విసర్జించడం వల్ల కలుషితమైన నేల, రంగు మరియు పేద వర్గాల ప్రజలు ధనిక శ్వేత జాతీయుల కంటే చాలా ఎక్కువ పర్యావరణ ప్రమాదాలని ఎదుర్కొంటున్నారనేది వారెన్ కౌంట్ నిరసన దృష్టికి తెచ్చిందనమాట. ఈ సంఘటన పౌర హక్కుల కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తలు, కార్మికులు మరియు పట్టణ పౌర హక్కుల కార్యకర్తలు, పర్యావరణ కార్యకర్తలు మరియు కార్యకర్తలు స్వదేశీ హక్కుల ఉద్యమాలు, వృత్తి ఆరోగ్యము మొదలైన వాటితో కూడిన సంకీర్ణంగా ఒక చోటకు చేర్చిందనేది మనము చెప్పుకోవాల్సిన విషయము. ఈ వారందరూ కలిసి అంతర్విభాగాలుగా గమనించాలి. 1991లో ఆఫ్రికన్ అమెరికన్, ఆసియన్ అమెరికన్, లాటినో మరియు స్వదేశీ కమ్యూనిటీ కార్యకర్తలు మరియు యునైటెడ్ స్టేట్స్ నలుమూల నుంచి అనేక మంది నాయకులు వాషింగ్టన్ డీసీలో మొదటి నేషనల్ పీపుల్ ఆఫ్ కలర్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ సమ్మిట్ కోసము సమావేశమయ్యారు. ఈ యొక్క పర్యావరణ న్యాయం కోసం అనేది మనం ప్రముఖంగా గుర్తించుకోవాల్సిన విషయము. దాని విస్తృత నేపథ్యము కారణంగా మరియు ఆరోగ్యము, మానవ మరియు పౌర హక్కులు మరియు దైనందిక జీవితంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కేంద్ర ఆందోళనతో ఉద్యమం యొక్క ఆందోళనను చివరి పరిణామంగా మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం అన్నమాట. ఈ విధంగా పర్యావరణ న్యాయము అనేది ఒక ప్రముఖ ఉద్యమంగా ఏర్పడింది. వాతావరణ మార్పులకి సమాజ దుర్బలత్వమే అర్థం అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయము. వాతావరణ మార్పులకి ఈ కాలుష్యం అనేది ఒక సమాజ దుర్బలత్వం అనేది అర్థాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. పర్యావరణ న్యాయాన్ని, పర్యావరణం మరియు ఆరోగ్య చట్టాలని చేసి మరియు నిబంధనల యొక్క రక్షణలకి ఇది ప్రజామ సంఘాలు అనేక రకాల రూపాల్లో మనకి వెలుగుచ్చువాడ యొక్క అభిప్రాయాన్ని వెలుగుచ్చుతూ ఉన్నారు. ఈ బుల్లార్డ్ ఎలా వివరించారంటే, పర్యావరణ న్యాయ ఉద్యమము ప్రాథమికంగా పర్యావరణవాదము అంటే ఏమిటో పునర్నిర్మించబడింది అనేది గుర్తించబడుకోవాల్సిన విషయం. ఇది ప్రాథమికంగా పర్యావరణ ప్రతిదీ అని చెప్తూ ఉంటుంది. మనము ఎక్కడ నివసిస్తున్నాము, ఏం పని చేస్తున్నాము, ఎలా అడ్డుకోవాలి, అంటే ఈ కాలుష్యాలను ఎలా అడ్డుకోవాలి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. భౌతిక మరియు సహజ ప్రపంచము కాబట్టి మనం భౌతికంగా ఇక్కడ భౌతిక వాతావరణము సాంస్కృతిక వాతావరణం నుంచి వేరు చేయటం అనేది మనము వేరు చేయలేమనేది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. పర్యావరణ న్యాయం యొక్క మరొక పదము వాతావరణ న్యాయము. వాతావరణ న్యాయము భౌతిక పరంగానే కాకుండా పర్యావరణ కల్లోలాలను కూడా మనము సూచిస్తూ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాము. రాజకీయంగా మరియు నైతిక సమస్యగా ఇది మనము చూడాలి అనేది మనం అక్కడ ఈ యొక్క ప్రముఖ పాత్రలో మనము ఈ పర్యావరణ న్యాయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటామన్నమాట. ఈ యొక్క సమగ్ర నిర్ణయం తీసుకోవటంపై ఒత్తిడి చేయటం ద్వారా దాని సారాంశాన్ని మనం గ్రహించవచ్చు. ఇది వాతావరణ మార్పు మరియు దాన్ని పరిష్కరించడానికి తీసుకున్న చర్యల రెండింటి ఖర్చులను ఎవరు భరిస్తారనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయంగా ఉన్నదని తెలుసుకున్నాము. అట్టడుగు వర్గాలకు చెందిన వారు, గిరిజనులు, మహిళలు, రైతులు మరియు పేద వాతావరణ మార్పుల యొక్క అత్యంతమైన దారుణమైన పరిణామాలని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ యొక్క పర్యావరణ న్యాయం కనుక లేకపోతే అన్నమాట వాతావరణ మార్పుకి అతి తక్కువ బాధ్యత వహించేవారు దానికి తీవ్ర పరిమాణాలుగా అనుభవిస్తూ ఉంటారు. పరిణామాలని
తీవ్ర పరిణామాలని అనుభవిస్తూ ఉంటారన్నమాట. వాతావరణ మార్పులకి ప్రతిస్పందన ద్వారా మరింత ప్రతికూలంగా ఉండవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న అసమానతలకు మరియు మరింత బలోపేతం చేస్తూ ఉంటుంది. ఇది వాతావరణ మార్పు యొక్క ట్రిపుల్ అన్యాయాలు అని లేబుల్ చేయబడింది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మరియు ఈ ప్రజలు మరియు ప్రాంతాలు వాతావరణ న్యాయం కోసము పోరాడుతున్న గ్రాస్ రూట్స్ ఉద్యమాల సంఖ్య పెరుగుతూ ఉంటుందనేది కూడా మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. అవి ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్, ఎండెడ్ ల్యాండ్ మరియు ఎక్స్టింక్షన్ రెబిలియన్ అనే పదాలను మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మన యొక్క పర్యావరణ న్యాయంలో ఇవి ప్రముఖ పదాలుగా మనం చెప్పుకోవాలి. వాతావరణ న్యాయంపై చాలా చర్చలు నిర్మాణ అసమానతలపై దృష్టి సారిస్తూ ఉంటాము. వారి జీవనోపాధిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే నిర్ణయాధికారుల నుంచి హాని కలిగించే సమూహాలను తగ్గించడానికి వాతావరణ చర్య స్పష్టంగా పరిష్కరించాలని వారు విశ్వసిస్తూ ఉంటారు. వారి అన్ని ప్రమాణాలు మరియు స్థాయిల్లో పౌర సమాజాన్ని మరియు ప్రజాస్వామ్య పాలనను పెంపొందించుకోవాలని గట్టిగా వాదించారు. ఈ యొక్క పర్యావరణ న్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నట్లయితే వాతావరణ న్యాయంపై చాలా చర్చలు నిర్మాణ అసమానతలపై కూడా దృష్టి సారించాలనేది గ్రహించాలి. వారి జీవనోపాధికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రభావితం చేసే నిర్ణయాధికారుల నుంచి హాని కలిగించే సమూహాలను తగ్గించడానికి వాతావరణ చర్య స్పష్టంగా పరిష్కరించాలని వారు విశ్వసిస్తారు. వారు అన్ని ప్రమాణాలు మరియు స్థాయిలలో పౌర సమాజాన్ని మరియు ప్రజాస్వామ్య పాలనను పెంపొందించుకోవాలని గట్టిగా వాదిస్తూ ఉంటారనేది ఈ యొక్క పర్యావరణ న్యాయ ప్రక్రియలో మనం గుర్తించుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ యొక్క యూనిట్లో మనము రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క అర్థము మరియు దృష్టిని సంగ్రహించడానికి ప్రయత్నిస్తామన్నమాట. మనము ఈ రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క కొన్ని ఆందోళనలను మరియు అంచనాలను కూడా వివరించుకుంటూ ఉన్నాం అన్నమాట. రాజకీయ ఆర్థిక సంస్థలు ప్రజలలో మరింత అట్టడుగు ఉంచిన కొన్ని పద్ధతులను మనము ఉంచినట్లయితే రాజకీయ జీవవరణ శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు అనేది ఈ యొక్క పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ విధానాల వల్ల దేశంలోని విభాగాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయో మనము గ్రహించగలుగుతూ ఉంటాము. మరియు సామ్రాజ్యులు ప్రయోజనాలు ఈ వలస విధానాలు ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయో కూడా మనము గ్రహించగలుగుతూ ఉంటామన్నమాట. బ్రిటిష్ ఇండియాలోని అటవిక చట్టాలు పరిశీలించడానికి మనము అనేక దృక్కోణాల్లో మనం పరిశీలిస్తూ ఉన్నాము. దీని ముందు మనము ప్రకృతి ఆధిపత్యం చేయడానికి ప్రయత్నించిన మానవ కార్యకలాపాల శ్రేణి నాయకత్వం వహించిన ప్రకృతి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. రాష్ట్ర విధానాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక బలహీన వర్గాలు ప్రభావితం చేస్తున్నందువల్ల సమకాలీన సందర్భాల్లో ఇటువంటి ప్రతిఘటనలు మరియు నిరసనలు ఎలా కొనసాగిస్తున్న ఔచిత్యాన్ని హైలైట్ చేయడానికి బ్రిటిష్ విధానాలు ప్రజల యొక్క ప్రతిఘటనలను సంగ్రహించబడింది అనేది ఈ యొక్క రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క ఫలితంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ యొక్క పద్ధతుల్లో సాంఘిక పరిశోధన అంటే ఈ యొక్క రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క సాంఘిక పరిశోధన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క పర్యావరణ వైఖరులపై నియంత్రించడంలో ఈ యొక్క రాజకీయ జీవవరణ శాస్త్రం ఎటువంటి పద్ధతుల్లో ఏర్పరచుకున్నది అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ ప్రకృతి సమాజాలు సంబంధాలని ఈ యొక్క రాజకీయ జీవవరణ శాస్త్రం ఎలా కంట్రోల్ చేసింది అనేది కూడా అనేక మార్గాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. బ్రిటిష్ యొక్క రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క పరిశోధన పద్ధతిని తీసుకున్నట్టయితే బ్రిటిష్ గవర్నమెంట్ పాలనలో మరి యొక్క పర్యావరణ పరిరక్షణకి ఆయన యొక్క లార్డ్ డల్హౌసీ దగ్గర నుంచి ఎంతో మంది ప్రముఖ పాత్ర వహించారనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. అంతకుముందు అంటే స్వతంత్ర పూర్వానికి ముందు అనేక పర్యావరణ పరిరక్షణ పద్ధతులు మన దగ్గర లేవనే చెప్పుకోవాల్సిన విషయము. ఈ యొక్క అటవిక ప్రాంతంలో ఉన్న గిరిజనులు సమాజంలో నివసించే ప్రజలు పర్యావరణ రక్షణకి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదన్నమాట. వాళ్ళ అవసరం నిమిత్తము అంటే పశువుల మేతకి లేకపోతే వంట చెరుకుకి ఈ పర్యావరణ పరిరక్షణ పద్ధతులను పాటించకుండా అనేక రకాల విలువైన ప్రకృతి సంపదలను కూడా వీళ్ళు ప్రకృతి పరంగా విధ్వంసాన్ని క్షీణతకి గురి చేశారనేది మనకు తెలిసిన విషయమే అన్నమాట.
ఇటువంటి దానివల్ల బ్రిటిష్ గవర్నమెంట్ అంటే బ్రిటిష్ పాలనలో ఈ పర్యావరణ పరిరక్షణకి ఎన్నో రకాల పద్ధతుల్ని ఏర్పరిచారు. ఈ యొక్క అంటే కట్టడి ఏర్పరిచారు. ఈ కట్టడి వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, మనకి గిరిజనులు అంటే అటవిక ప్రాంతంలో ఉన్న ప్రజలు, సమూహ ప్రజలు, లేకపోతే అటవిక ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా తిరుగుబాటుని ఏర్పరచుకున్నారు. ఈ యొక్క రాజకీయ జీవన శాస్త్రం యొక్క ప్రముఖమైన ప్రాముఖ్యత యొక్క ఆధారభూతాలు ఏంటి, ప్రకృతిని పరిరక్షించాలి, సమాజాన్ని పరిరక్షిస్తూ ఉండాలనేది దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఈ పర్యావరణ ఆందోళనలు అంటే ఎలా ఏర్పడ్డాయి, తర్వాత పారిశ్రామికీకరణ డెవలప్ అయిపోయింది, అందరూ కూడా పారిశ్రామిక వ్యర్థాలని, తర్వాత భూమిని మనం కాపాడుకోలేని పద్ధతులు, అనేక రకాల కాలుష్య ప్రభావం వల్ల పరిసర ప్రాంతాలు, భూమి, ప్రజలు అనేక రకాలకి ఆరోగ్యకరమైన, ప్రకృతిపరమైన, సమాజపరమైన ఆందోళనకి అంటే సంబంధాలకి గురవుతూ ఉన్నారు. అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడ్డాయి. భూమి మీద క్షీణత కూడా ఏర్పడింది. భూమి క్షీణత భూమి యొక్క శ్రేష్టత క్షీణిస్తూ ఉండదు అనమాట. ఇటువంటి పద్ధతుల్లో అనేక రకాల ప్రకృతి పరిశోధన పరిరక్షణ పద్ధతుల్లో పర్యావరణ ఆందోళనకి ఏర్పరిచారు. ఎందుకంటే పశువుల మేతను కూడా మనకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి అటవిక ప్రాంతంలో ఉన్న పరివాహక సమాజం వాళ్ళకి పశుపోషణకి ఈ యొక్క పశువుల మేతకి అనుజ్ఞత అనేది ఇవ్వాలనే దృక్పథాన్ని ఈ గ్రీన్ కమిటీ యొక్క లక్ష్యాలని అనుకరించి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకి, గిరిజనులకి, సమాజ పరిచయ పద్ధతికి ఈ పశువుల మేతకి అనుసరించుతూ ఉంటాము. కానీ ఈ యొక్క అటవిక సంపదను రక్షించాలనే దృక్పథమై వనరుల ఉత్పత్తి ఏర్పడ్డప్పుడు వినియోగం కూడా దానికి అనుగుణంగా ఏర్పడాలనే దృక్పథము, తర్వాత పర్యావరణానికి భంగము లేక క్షీణతకి ఎటువంటి గురి చేయకూడదు అనమాట. అంటే మనం అటవిక సంపదని వాడుకున్నా కూడా ఎటువంటి సమీప ప్రజలు కానీ, ఎటువంటి పారిశ్రామికవేత్తలు కానీ అటు పర్యావరణ భంగము కలిగించకూడదు, పర్యావరణ క్షీణత కూడా కలిగించకుండా ఉండాలన్నమాట. కాబట్టి దానికి ఏమి ఉండాలి, ఏమి ఏర్పరచుకోవాలి మనం అన్నట్లయితే పర్యావరణ రక్షణకి ప్రముఖ పాత్ర ఇవ్వాలి. పర్యావరణ క్షీణతను కలిగించకుండా అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పరచుకోవాలి. ఈ రాజకీయ విధానాలే దీనికి మనకి మార్గదర్శకంగా ఉంటాయి. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వారు పర్యావరణ రక్షణకి, పర్యావరణాన్ని భంగం కలిగించకుండా అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అనేక చట్టాలు చేసినట్లయితే పర్యావరణ రక్షణ ఏర్పడుతుంది, ఎటువంటి భంగం ఏర్పడదు, క్షీణత కలగదు అనే దృక్పథాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం. కానీ సామాన్య ప్రజలు ఈ యొక్క పర్యావరణ ఉత్పత్తులు, పర్యావరణ రక్షణ వల్ల మనకు కలిగే లాభాలను గ్రహించి ఆ యొక్క పర్యావరణ రక్షణకి మనము కూడా తోడ్పడాలి, చేయూత అందించాలనే దృక్పథాన్ని ఈ యొక్క రాజకీయ జీవావరణ శాస్త్రం మనకు తెలియపరుస్తుంది. ప్రకృతిలో లభించే అనేక పదార్థాలని, అనేక వనరులను మనం వినియోగించుకుంటూ పర్యావరణ రక్షణకి మనము అన్ని రకాల కట్టుబడులకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పడిన చట్టాలని ఆమోదించుతూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క ప్రముఖ పాత్ర ఏంటి, ఎటువంటి అభివృద్ధి చెందిన డ్యాములు అభివృద్ధి చేసినా, లేకపోతే ఈ యొక్క ఆటోమేషన్ అంటే పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందిన ఆటోమేషన్ విధానాలు అభివృద్ధి చేసుకున్నా కూడా పర్యావరణ క్షీణతకి ప్రజలు కానీ, ఈ యొక్క రాజకీయ చట్టాలు కానీ ఎటువంటి ఆటంకము ఏర్పడకుండా ఉండాలనేది దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ పర్యావరణ రక్షణకి ప్రభుత్వాలే ముందుకు రావాలి, ప్రభుత్వాలే అనేక రకాల చట్టాలు ఏర్పరచాలి. అట్లా అనేక రకాల చట్టాలు ఏర్పరచడం వల్ల పర్యావరణ రక్షణ మనకి పెరుగుతూ ఉంటుంది. తర్వాత పెరుగుతున్న జనాభాని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. పెరుగుతున్న జనాభా వల్ల ఏమవుతూ ఉంటుంది, జనాభా ఏం జరుగుతూ ఉంటుంది, విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అన్ని ప్రాంతాల్లో. అటువంటి జనాభా పెరుగుతున్నప్పుడు అటవిక సంపదని ఎక్కువ వాడుకోవటానికి ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి, వీటిని మనం ప్రజలను కట్టడి చేయలేమన్నమాట. కాబట్టి జనాభాని కనుక తగ్గిస్తూ పోతూ ఉన్నట్లయితే, జనాభా నియంత్రణ పథకాలను మనం ఎక్కువ చేసినట్లయితే ఆటోమేటిక్గా పర్యావరణం మీద ఆధారపడి పర్యావరణ భంగాన్ని కలిగించకుండా, పర్యావరణ క్షీణత కలిగించకుండా ప్రజల్ని మనము అనేక రకాలుగా ఇక్కడ వీళ్ళని విజ్ఞానవంతులు చేయాలనే దృక్పథాన్ని కూడా మనం ఏర్పరచుకోవాలి.
జనాభా ఒత్తిడిని తగ్గించాలి, పర్యావరణ రక్షణ పద్ధతులని ప్రజలకు తెలియపరిచేటట్లుగా ఉన్నట్లయితే ఇక్కడ రాజకీయ జీవావరణ శాస్త్రాన్ని మనము పరిపూర్ణంగా అవలంబించి ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చింది. ప్రకృతి సహజ వనరులపై ఒత్తిడి ఏర్పరచుకోకూడదు. అంటే ఎక్కువ చూడండి, అటవిక సంపదని మనం కొల్లగొడుతూ ఉంటాము, అనేక మార్గాల్లో మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ ప్రకృతి వనరులు అంటే నదీ పరివాహక ప్రాంతాలు, అటవిక సంపద పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ డ్యాములు నిర్మించడం వల్ల అటవిక సంపద క్షీణతకు గురి అవుతూ ఉంటుంది, సహజ వనరులపై ఒత్తిడి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాజకీయ విధానాలన్నీ కూడా పర్యావరణ పరిరక్షణకి చేయూత ఇచ్చేటట్లుగానే ఉండాలి. తర్వాత వనరుల ఉత్పత్తికి దోహదం చేసేటట్లుగా ఉండాలి. పర్యావరణ భంగానికి ఎటువంటి ఆటంకం కలిగించేటట్లుగా, క్షీణతను కలిగించేటట్లుగా ఉండకూడదు అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి రాజకీయ విధానాలకి ఈ రాజకీయ జీవావరణ శాస్త్రము ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. గ్రీన్ కమిటీ అనేక సూచనలు చేస్తూ ఉంటుంది. ఈ యొక్క రాష్ట్ర, కేంద్ర అండ్ ప్రభుత్వాల యొక్క పర్యావరణ రక్షణ విధానాలు అనేవి పర్యావరణ రక్షణకి భంగం కలిగించకుండా సమాజంలో ఉన్న వ్యక్తులకు కూడా మనం అనేక రూపాలతో వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసుకుంటూ పర్యావరణ రక్షణ యొక్క ప్రాముఖ్యతని మనం తెలియపరచాలి. ప్రజల్లో ఇటువంటి అవగాహన పెరిగినట్లయితే ఆటోమేటిక్గా కొంతకాలానికి ఏమవుతుంది, పర్యావరణ క్షీణత అనేది తగ్గుముఖం పెడుతూ ఉంటుంది. ప్రజల యొక్క అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యొక్క పర్యావరణ విద్యకు కూడా మనం ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. పర్యావరణ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు పర్యావరణ పరిరక్షణకి ముందుకు వెళ్ళడానికి వీలవుతూ ఉంటుంది. ఈ విధంగా రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఈ రోజుల్లో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకుంటా ఉన్నామన్నమాట. దీనికి రాజకీయ విధానాలే ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. రాజకీయ విధానాలు కఠినతరంగా చేసినట్లయితే, ప్రజలకు అవగాహన ఏర్పరిచినట్లయితే పర్యావరణ రక్షణకి మనము ముందుకు వెళ్ళడానికి తీసుకోవటానికి వీలవుతూ ఉంటుంది. పర్యావరణ రక్షణకి ఈ యొక్క రాజకీయ విధానాలు, రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క పాత్ర అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండటం వల్ల పర్యావరణ పరిరక్షణకి మనం ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదకారిగా ఉంటుంది. ఈ యొక్క రాజకీయ జీవావరణ శాస్త్రం యొక్క ఆవిర్భావము, లక్ష్యాలు, వినియోగ పద్ధతులు, ప్రకృతి న్యాయబద్ధమైన పద్ధతుల వల్ల మనము ప్రకృతి పరిరక్షణ పద్ధతుల్లో ముందుకు వెళ్ళి అనేక మార్గాలని మనము రక్షణా పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్ళి పర్యావరణ పరిరక్షణకి భంగము లేకుండా పర్యావరణ పరిరక్షణకి కలిగించిన వాళ్ళం అవుతూ ఉంటాం అనేది ఈ లెసన్ వల్ల మనము పొలిటికల్ ఎకాలజీ వల్ల తెలుసుకోగలిగామనేది మనం చెప్పుకుంటూ ఉంటాం.